వెల్కమ్ టు ఎస్ఎక్స్ టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు. శాంతియుత అణుశక్తికి అండగా భారత్, ఐరాసాలో ఎంపీ పురంధేశ్వరి. కృష్ణా జిల్లాలో కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేల కొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. మీ పేరు? మీరెంత కౌలు చేస్తారు? 5 ఎకరాలు ఉన్నారా? 5.5 మీ పక్కన మీరు ఇటు పక్క రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే, కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవాడు నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అయ్యా. ఓకే. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుందని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రావడం ఇంకా 4.8 వస్తుంది. 4.8 ఎలా వస్తుంది? తప్పనిసరి రాంబాబు గారు, ఇప్పుడు మనం ఈ రిపేర్స్ కి మనం పెయింటింగ్స్ అవి పెట్టాం కదా. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ లేదంటే అటు మరి అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి 2 లక్షల క్యూసెక్లు దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా మరి ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి, అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,40,000 క్యూసెక్లు. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్ఫ్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా
ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై దేశం తరపున ఆమె మాట్లాడారు. అటు విజ్ఞానం సాంకేతికను శాంతియుతంగా సురక్షితంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారత్ తరపున మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని చెప్పారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అణు విద్యుత్ పరిశోధనలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైంది కాదని వివరించారు. భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా IAEAకి భారత్ సహకరిస్తుందన్నారు. Recovering from the COVID pandemic while ensuring the implementation of the 2030 agenda and in the achievement of climate goals in the context of the 2015 Paris Agreement. IAEA's activities in the field of technical cooperation and nuclear applications contribute in an important way to meeting energy needs, improving human and animal health, developing agriculture, managing the use of water resources, optimizing industrial processes, thus helping to improve the quality of life and well-being of people across the world. India welcomes the agency's flagship initiatives cutting across different areas of nuclear science and technology, such as Rays of Hope for cancer control, Zodiac for strengthening capacities to respond to zoonotic disease outbreaks, and New Tech Plastics for addressing plastic marine pollution. We also support and appreciate the support extended by IAEA to member states in response to natural disasters, outbreaks, as well as emergency situations. Mr. President, India has made significant achievements in the area of nuclear power and research applications. మొందా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలు సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్ కు వివరించారు. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను, సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము
మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. మొందా తుఫాన్ను ఏపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. తుఫాను పరిస్థితులపై ప్రధాని స్వయంగా ఆరా తీశారని చెప్పారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తుఫానుతో రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందన్నారు. నష్టం అంచనాకు బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తాయని చెప్పారు. తుఫానుతో నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి దాని కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు, అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ పంపించడం, అలాగే నిర్వాసిత ఏవైతే క్యాంపులు నిర్వహించడం, ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవడం, కానీ తీవ్ర వర్షాలు పడటం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రాణ నష్టం 1 తప్ప మిగతా జరగకపోవడం, ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం, వాళ్ళందరికి సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వేయడానికి ఇప్పటికే బృందాలు వేయడం జరిగింది. ఇవాళ సమీక్ష సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే నిన్న జీఓఎం మీటింగ్ జరిగింది. వైద్య శాఖ మంత్రివర్యులు, వైద్య సంఘం ఏదైతే అనేక రకాల విష జ్వరాలు ఈ ప్రభావం పైన ఇప్పటికే అనేక బృందాలు పంపించడం జరిగింది. అలాగే రెండోది పంట నష్టానికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చే విధంగా ఇంకొక బృందాలు పంపించడం జరిగింది. ఆ విధంగా ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క అనేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఇదే సందర్భంలో ఏదైతే మత్స్యకారులు ఈ వేటకెళ్ళని పరిస్థితి ఏర్పడింది, మత్స్యకారులు కూడా తీరా మొత్తం ప్రాంతంలో, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల నేపథ్యంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క నష్ట నివారణ చర్యలుగా వాళ్ళకి ఒక వృత్తి ఇవ్వడం, 3,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందో దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇది చాలా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మొందా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మొందా తుఫాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలో నాచుగుంట గ్రామం నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న బ్రిడ్జి నుండి కాగుపాడు గ్రామం వరకు ఉన్న ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం సాయంత్రం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. వరి పంట పొలాల్లో ఎంత మేర నష్టం జరిగిందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, తుఫాన్ కారణంగా జరిగిన ఈ నష్టాన్ని నివేదిక రూపంలో తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఏడీ ఉషారాణి, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షుడు, గ్రామాల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మామూలుగా 2,800 3,000 అండి గంటకి. ఇది 3 గంటలు పట్టినా 4 గంటలు పట్టినా 12,000 10,000 అవుతుంది. మొత్తం సేనంతా కూడా తీసుకుంటారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు మొంతా తుఫాను ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు స్వల్పంగా పెరిగిన వరద ప్రభావం గురువారం ఉదయం ఎగువ స్పిల్వే దగ్గర 27.730 మీటర్లు వరద నమోదు కాగా దిగువ స్పిల్వే దగ్గర 17.846 మీటర్లు నమోదైంది. అలాగే ఎగువ కాపర్ డ్యాం మరియు దిగువ కాపర్ డ్యాం 27.780 మీటర్లు 16.880 మీటర్లు వరద నమోదయ్యి నది 48 రేడియల్ గేట్ల ద్వారా 165,374 క్యూసెక్ల వరద నీరును ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్న ఇరిగేషన్ సిబ్బంది. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ మొంతా తుఫాన్ వర్షం వల్ల పొంగి పొర్లుతున్న కొండవాలు. దేవీపట్నం మండలంలో రాత్రి కురిసిన అకాల భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న కొండవాగులు, చెరువుల్ని తలపిస్తున్న గ్రామ వీధి రోడ్లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు, గంటల కొలది నిలిచిపోయిన ప్రయాణికులు మరియు ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలి వేయడంతో నీట మునిగిన వరి పంట.
బోత్ తీశారు, బాగా తీశారు. బోత్ సాధ్యమైనంత వరకు లేపడానికి అవ్వదు ఇంకా. అయితే పేరేంటండి ఈ రైతు పేరు? మిడియాల నాని. ఎన్ని ఎకరాలండి? ఇదండి 2 ఎకరాలండి. 2 ఎకరాలు. క్రీపిటీ. ఓకే. పట్టుకోండి ఒకసారి. అంతా వాటర్లో ఇదైపోయింది మొత్తం. 2 ఎకరాలు కూడా కొలాప్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.